నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు గణేష్ ఘాట్లో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. గణేష్ ఘాట్ అభివృద్ధి పనులకు 80 లక్షల రూపాయల నిధులు విడుదలయ్యాయని తెలిపారు. గణేష్ ఘాట్ను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి అప్పగిస్తానని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చెప్పారు. నిర్వహిస్తున్నాము. ఆ నిమజ్జనం జరిపే ఆ ప్రదేశం నుంచి వారిని కోరాం. దాంతోపాటు గణేష్ నిమజ్జనానికి అవసరమైన నీటి మట్టం ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసి దానికి ఆ నీటి మట్టాన్ని కంట్రోల్ చేసే విధంగా, అవసరమైతే నీరు తీసేసే విధంగా దాంట్లో వేసిన విగ్రహాలు దాంట్లో ఉండే ఆ కమ్మి ఏదన్నా ఇనుము ఐరన్ ఉంటాయి అన్ని తొలగించే విధంగా కూడా ఏర్పాటుకి చక్కగా ఉంటది. కాబట్టి దీనికి విద్యుత్ లైటింగ్ కొంత ఏర్పాటు చేయమని ఎంతో మంది సహాయ సహకారాలతో, ముఖ్యంగా చెప్పాలంటే విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వాళ్ళ చొరవతో ఒక చక్కటి గణేష్ ఘాట్ను కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా నిమజ్జనం ఏర్పాట్ల మీద ముందస్తుగానే అధికారులతో సమీక్ష పెట్టాలా, ఆ సమీక్షలో గణేష్ ఉత్సవ సమితి చేసిన సూచనల్ని అధికారులంతా కూడా నోట్ చేసుకుని కాస్త ముందుగా ప్రారంభించాలా అన్న ఉద్దేశంతో ఈ సమీక్ష పెట్టడం జరిగింది. మళ్ళీ ఏదైతే ఆ వినాయక చవితికి ఒక 10 రోజుల ముందు విస్తృతంగా ఆ రోజైతే అన్ని శాఖలతో, ఈ రోజైతే ఇరిగేషన్ శాఖ, విద్యుత్ శాఖ, ముఖ్యంగా కార్పొరేషన్, విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి నగర కార్పొరేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలా. ఎందుకంటే ఈ యొక్క కార్పొరేషన్ నిధులు కానీ, కార్పొరేషన్ అధికారుల సహాయ సహకారం కానీ దీంట్లో ఎంతో ఉంది. అదేవిధంగా ఈ యొక్క గణేష్ ఉత్సవ సమితి కొన్ని సూచనలు చేసింది. కార్పొరేషన్లో ఇప్పటికే నిధులు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా కార్పొరేషన్ ఎత్తిన ఆ భారం పడకూడదని చెప్పని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి గారితో, నుడా వీసీ గారితో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఒక చిన్న వినపం, ఇట్లా బీజేపీకి కానివ్వండి, మన ఎమ్మెల్యే గారికి కానివ్వండి, ఇది ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్. అదే చెప్పారు ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ ఘాట్ ఒక భాగం మాత్రమే. ఆయన మొన్న 1.60కి ఇచ్చింది, 1.60 టెండర్ పిలిచేసాం. అది ఇంకా తెలుసో తెలియదు నాకు. మళ్ళీ ఇది కూడా వీసీ గారితో మాట్లాడి ఒక వారం 10 రోజులు, అదే కాదు నేను రోడ్డు కుంగుంది, ఆ రోడ్డు ఎంతవరకు తీసేసి ఎక్కడ చెడిపోయిందో కూడా ఎమ్మెల్యే గారు చెప్పండి, మీరు కూడా అందరూ చెప్తే అవి ఎంత తీసి ఎంతైనా కూడా ఎంతైనా అది నోడా చేస్తుంది, చేసి తీరుద్ది. ఇప్పుడు చదివాను, ఇక్కడి నుంచి మెట్లు అంటే అమ్మవారి తెప్పోత్సవానికి ఆనాడు ఎంతోమంది మంత్రులైనా అమ్మవారి తెప్పోత్సవానికి మన నెల్లూరుకి ఆమె గ్రామ దేవత. ఆ తెప్పోత్సవం కట్టేందుకు అవకాశం ఆ భగవంతుడు, ఆ తల్లి నాకే ఇచ్చినందుకు నిజంగా పూర్వజన్మ సుకృతం. అది ఇప్పుడు అడుగున్నారు ఇక్కడి నుంచి అక్కడ దాకా కట్టమని. అది అవుతుందో లేదో, బట్ అయితే అక్కడ వరకు అయితే కట్టేదానికి ఓకే, నో ప్రాబ్లం. మిగతా కూడా ఎమ్మెల్యే గారు ఎలా చెప్తే అలా చేస్తాను, దాంట్లో అయితే డౌట్ లేదు. ఎందుకంటే ఆయన రూరల్ నియోజకవర్గం, వారు ఏది చెప్తే వారు 15 కోట్లు అవుతుంది అంటున్నారు. మేము ఎక్కువ ల్యాండ్లో చూస్తున్నాం, దాంట్లో సగం భాగం నోడా చేస్తుంది, చేసి తీరుతుంది. ఈ నెక్లెస్ రోడ్ని అందంగా చేయాలనేటువంటి కోరిక అయితే నాకుంది. ఆ కోరిక తీరాలని పూర్తిగా 15 కోట్లు కూడా నాకే పెట్టాలని ఉంది. కానీ ల్యాండ్లో చూస్తున్నాం,
2027 మార్చి ఏప్రిల్ వరకు ఖచ్చితంగా నేను ఈ పదవిలోనే ఉంటా. నెక్స్ట్ బాలకృష్ణ గారు ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ అప్పటి వరకైతే ఈ పదవిలో ఉంటా. నా సోదరుడు చెప్పింది దీన్ని ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఒక భాగమైనటువంటి గణేష్ ఘాట్ని తప్పకుండా తీర్చిదిద్దుతాం. వాళ్ళు ఏ విధంగా అనుకుంటున్నారో అంతకన్నా ఎమ్మెల్యే నాయకత్వంలో తీర్చిదిద్దుతానని మీకు అంతా కూడా హామీ ఇస్తున్నాను. ఇంకొకటి వారిని ముందే అడిగాను, ఆ రోజు టైం లేక శంకుస్థాపన రాయి ఆ కింద దానికి వేసాం, అదేమంటారు గొట్టం ఉన్నారు, దాన్ని కొంచెం పైన వేసుకునే పర్మిషన్ కూడా మిమ్మల్ని అడుగుతున్నా. అదే రకంగా నోడా తరఫున ఎన్టీ రామారావు విగ్రహం క్యాన్సల్ చేయించున్నాం. అది మీరు చెప్తే దాన్ని కూడా ఇక్కడ పెట్టేదానికి సిద్ధం. ఇదేదో వాలిపోయి ఉంది, అది కూడా మీరు పర్మిషన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు శాసనసభ్యులు కాబట్టి.